హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 14వ భాగాన్ని వినీద్దాం. మంజు గురించి గంగాని కింద చెప్పొద్దని చెప్పి పంపి ఎందుకు అని అడిగిన సుమతికి మంజు తనని ఎలా ఆడుకుందో చెప్పి ఇప్పుడు మంజు నా చేతికి దొరికిందని నవ్వుతాడు శరత్. చూడండి సార్, తను మిమ్మల్ని ఏడిపించిందని మీరు కూడా ఎక్కువగా ఏడిపించొద్దు. నేను ఒప్పుకోలేను. ఏదో నార్మల్గా అంతే, అంతకన్నా ఎక్కువ వద్దు. నా విషయంలో మంజు ఎలా రియాక్ట్ అవుతుందో నేను అంతే మంజు విషయంలో అంటుంది సుమతి. అవునా, సరే అయితే నాకు ఒక విషయం చెప్పు అన్నాడు శరత్. ఏమిటి సార్? ఫర్ సపోజ్ రేపు ఎప్పుడైనా నేను ఎవరినైనా ఇష్టపడితే లేక నువ్వు ఎవరినైనా ఇష్టపడినా ముందుగా ఎవరికి చెప్తావు అన్నాడు శరత్. అంటే ఎందుకు అడుగుతున్నారు సార్ అంది సుమతి. అంటే మీ పేరెంట్స్ పర్మిషనా లేక మంజుదా అని. నేను ఏదైనా ఫస్ట్ మంజుదే. మంజుకి ఓకే అంటే ఆ మంజునే ఆ విషయం అమ్మ వాళ్ళకి చెప్తుంది. ఎందుకంటే నాకు ఏది మంచో ఏది చెడు అనేది మంజుకు తెలుసు. ఒకవేళ నేను ఇష్టపడినా లేక నన్ను ఎవరన్నా ఇష్టపడినా మంజు వద్దంటే నేను వాళ్ళని అక్కడే వదిలేస్తాను అంది సుమతి. ఏమిటి నీకు అంత నమ్మకమా అన్నాడు శరత్. మా బాండింగ్ మీకు అర్థం అవ్వదు, దాని విషయంలో కూడా అంతే. మీ విషయం నేను క్లారిటీ ఇస్తేనే అది రియలైజ్ అయ్యింది. నేను ఆంటీ వాళ్ళకి చెప్పాల్సింది కానీ ఎగ్జామ్స్ అయిన తర్వాత అని అనుకున్నాం, కానీ అనుకోకుండా మీ పెళ్లి జరిగిపోయింది అంది సుమతి. అయితే నీ విషయంలో ఏమీ మాట్లాడాలన్నా మంజుతో మాట్లాడితే సరిపోతుందన్నమాట అన్నాడు శరత్. అవును సార్, అయినా ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు నా విషయం ఏముంది అంది సుమతి. మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తావు కదా, అలాంటి విషయం ఏమన్నా ఉన్నదా అంటే అదే లవ్ అది అన్నాడు. చూడండి సార్, నాకు అలాంటివి ఏమీ లేవు. నేను లవ్ చేయాలన్న ముందు మంజుకి నచ్చితేనే, తను ఓకే అంటే నేను కళ్ళు మూసుకొని మరీ తాళి కట్టించుకుంటాను. అయినా ఇప్పుడు నా గురించి ఎందుకు సార్ అంత ఇదిగా అడుగుతున్నారు మీరు అంది. అదేం లేదు, ఊరికినేలే, మీ ఫ్రెండ్షిప్ బాండ్ ఎంత ఉందని తెలుసుకోవడానికిలే అంతే అని సూర్య వైపు చూస్తూ చెప్తాడు. అన్నయ్య ఎందుకు అలా చూస్తున్నాడు నా వైపు? సుమతితో నా వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆలోచిస్తున్నాడు సూర్య. అబ్బా అన్నయ్య, మీ డిస్కషన్ అయితే కిందికి వెళ్దాం, అక్కడ వదిన బాక్స్ ఖాళీ చేసేలాగా ఉంది అంది అనిత. నిజమే, నడవండి కిందికి అన్నాడు శరత్. అందరూ కిందికి వెళ్తారు. రూమ్లోకి వచ్చిన శరత్ ఒకసారి రూమ్ అంతా చూసి పర్వాలేదు, రూమ్ బాగుంది. ఈ రూమ్కి మంజు ఫోటో వలన ఇంకా అందం వచ్చింది అని అనుకుంటూ అక్కడ గోడ మీద ఉన్న ఫొటోస్ అన్నీ చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆగి మరీ చూసి కిందికి వెళ్ళాడు. కిందికి వెళ్ళిన తర్వాత ఏమీ తెలియనట్టు, అత్తయ్య మంజు ఏది, ఎక్కడా కనపడం లేదు అన్నాడు. ఏమిటి బాబు, మీతో పాటు పైన లేదా అంది జయంతి. లేదా ఆంటీ, కింద ఏదో పనుందని వచ్చిందే, కిందికొచ్చి ఏదో ఎవరికో కనపడకుండా బయటికి తీసుకెళ్లడం చూశానే. ఏమై ఉంటుంది అని జయంతి ఏదో గుర్తుకొచ్చినట్టు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసి బయటికి నడిచింది. ఎస్, నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని మిగతా వాళ్ళని కూడా రమ్మని బయటికి వెళ్ళాడు శరత్. జయంతి బయటకు వచ్చి మంజు ఎక్కడుందో చూసి అక్కడికి వెళ్ళింది. జయంతి గారు వెళ్ళేసరికి మంజు ఐస్ క్రీమ్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంది. జయంతి గారిని చూసిన మంజు వెంటనే టేబుల్ దిగి బాక్స్ వెనకకి పెట్టుకుని ఏంటమ్మా అంది. ఏం లేదు, అందరూ పైనుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? నేనేం చేయటం లేదమ్మా, ఇది నాకు ఇష్టమైన ప్లేస్ కదా, కొంచెంసేపు కూర్చుందామని ఇక్కడికి వచ్చాను. అవునా, నన్ను నమ్మమంటావా? సరే నమ్మానైతే, వెనక నీ చేతిలో ఏముంది? నా చేతిలోనా? ఏం లేదు అని సుమతికి సైగ చేస్తుంది వచ్చి బాక్స్ తీసుకోమని. మంజు చూపు అర్థం తెలిసి వెళ్ళబోతుంటే శరత్ చేయి పట్టుకుని ఆపేశాడు వెళ్ళొద్దంటూ. అత్తయ్య, ఇది మంజుకి ఇష్టమైన ప్లేసా? ఇక్కడ చాలా బాగుంది. మంజు, నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు? మాకు చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా. అయినా నీ మూతికేంటి అదేదో అంటుకునుంది, ఏది ఒకసారి నన్ను చూడని అన్నాడు. అది ఏం లేదు సార్, నేనేమి తింటం లేదు ఇక్కడ అంది మంజు. మంజు అలా అనగానే సుమతి తల కొట్టుకుని దొరికిపోయిందిగా అనుకుంది సుమతి. సుమతిని అలా చూస్తున్న శరత్, సూర్య నవ్వుకున్నారు. నేను నువ్వేమన్నా తింటున్నావా అని అడగలేదు కదా, నీ మూతికి ఏమిటి అన్నాను. అంటే నువ్వేదో తింటున్నావన్నమాట అన్నాడు శరత్. లేదు సార్, నేనేమీ తినలేదు నిజంగా అంది. అత్తయ్య, నాకేదో డౌట్గా ఉంది, మీరు ఒకసారి చూడండి, ఆ మూతి చుట్టూ ఐస్ క్రీమ్ అంటుకుని ఉంది అని అన్నాడు వచ్చే నవ్వుని ఆపుకుంటూ. మంజు ఆ మాట వినగానే శరత్ వైపు కోపంగా చూస్తూ అదేం లేదమ్మా, నేను ఊరికనే ఇక్కడున్నాను అంది. అవునా, అయితే నీ చేతిలో ఒకసారి చూపించు అంది జయంతి. ఎందుకమ్మా, ఏమైంది అంది. ఏమైందో నేను చెప్తాను కానీ ఒకసారి చూపించు అని దగ్గరికి వెళ్ళి మంజు చేయి పట్టుకుని ముందుకు లాగింది. ఐస్ క్రీమ్ బాక్స్తో పాటు చేయి ముందుకొచ్చింది. ఐస్ క్రీమ్ బాక్స్ చూసి కోపంగా మంజు చేయి పట్టుకుని ఏంటిది మంజు అని బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో
ఐస్ క్రీమ్ అంతా అయిపోయి ఉంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా తినద్దని? అసలు మాట వినవు కదా. నేను కావాలని తినలేదమ్మా, ఏదో అలా అయిపోయింది, ఈ ఒక్కసారికి వదిలే అని ఆవిడ కాలు పట్టుకుని బ్రతిమలాడుతుంది మంజు. నేను వదలాలంటే ముందు నువ్వు ఒక 10 గుంజలు తీయాలి, అలాగే గంగ తీసుకుని వచ్చిన కషాయం తాగాలి అంది జయంతి. అమ్మా ప్లీజ్ అమ్మా, కషాయం వద్దమ్మా, కావాలంటే ఇంకా ఎక్కువ గుంజలు తీస్తాను అంటుంది. అదేం కుదరదు సుమతి, నువ్వు వెళ్ళి గంగాని కషాయం తీసుకురామని చెప్పు. సుమతి మంజు వైపే చూస్తుంది. వద్దు అన్నట్టు తలూపుతుంది మంజు. శరత్ వీళ్ళిద్దరు సైకిల్ గమనించి, అత్తయ్య మీరెళ్ళి కషాయం రెడీ చేయండి, ఈలోపు మంజుతో నేను గుంజలు తీపిస్తాను అన్నాడు. అలాగే శరత్, జాగ్రత్తగా తీపించు, లేకపోతే ఏదో మాయ చేసి తప్పించుకుంటుంది, అసలే కోతిపిల్ల అని లోపలికి వెళ్ళిపోయారు జయంతి. శరత్ షర్ట్ హ్యాండ్స్ బటన్ తీసి పైకి మడుచుకుంటూ మంజు వైపు ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఇప్పటికి దొరికావు మంజు నా చేతికి, ఇప్పుడు నేను లెక్క పెడతాను, నువ్వు తీయాలన్నమాట, తొందరగా కానీ, అసలే అందరికీ ఆకలేస్తుంది, నాకైతే మీరు వచ్చిన దగ్గర నుండి ఏమీ పెట్టలేదు. సుమతి, సార్ మీరు ఏమీ తినలేదా? ఇందాకే జ్యూసు మంజు ఇవ్వలేదా? ఇవ్వలేదు సుమతి, ఇచ్చినట్టు నటించి మొత్తం తనే తాగేసింది. మా అమ్మ అయితే కాలేజీ నుండి రాగానే స్నాక్స్ కూడా పెట్టేది. ఏమిటి మంజు, నువ్వేనా అసలు ఇలా అంది సుమతి. నువ్వు ఆపు సుమతి, నేను ఇచ్చాను, తను తాగలేదు, మధ్యలో నువ్వు నన్ను అంటావే. అయినా ఇందాక ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకోమంటే రాకుండా దిష్టి బొమ్మలా అక్కడే నిలబడి ఇంత గుడ్లేసుకుని సారి వంక చూస్తున్నావేంటి? రాజకీయ నాయకులు రోజుకొక పార్టీ మార్చినట్టు నువ్వు కూడా పార్టీ మారిపోయావా ఏంటి అసలు అని నడుము మీద చేసుకుని సుమతితో వాదన మాట్లాడుతుంది. మిగతా ముగ్గురు చేతులు కట్టుకుని ఇద్దరు వంక చూస్తున్నారు. హలో మేడం, ఏమిటి సంగతి? ఇలా సుమతి మీద ఎగిరి టాపిక్ డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? అవును, సుమతిని నేనే వద్దన్నాను, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను ఏం చేయగలవు? ముందు గుంజలు తీయలేకపోతే అత్తయ్యని పిలుస్తాను అంటాడు. నేనేమీ టాపిక్ డైవర్ట్ చేయడం లేదు, నాకు ఏమన్నా భయమా ఏమిటి? ఇదిగో తీస్తున్నాను అని తీయడం స్టార్ట్ చేస్తుంది మంజు. శరత్ కౌంట్ చేయకుండా నించొని చూస్తున్నాడు. మంజు ఒక 5 తీసిన తర్వాత, సార్ కౌంట్ చేస్తున్నారా అంది. ఇంకా లేదు, ఇప్పుడు కౌంట్ చేస్తా అని 3 చేసి మళ్ళీ చేయడం ఆపేస్తాడు. అలా మంజుని మొత్తానికి 50 గుంజలు తీస్తాడు. ఇంకా అవ్వలేదు, 3 అని అంటుంటే సుమతి కలుగు చేసుకుని, సార్ ఆల్రెడీ మంజు తీసింది, మీరు కావాలనే చేస్తున్నారు, మీకు ముందే చెప్పాను ఎక్కువ వద్దు అని సీరియస్గా చెప్పి మంజు దగ్గరికి వెళ్ళి, రా మంజు, నువ్వు ఆల్రెడీ తీసావులే కానీ రా వెళ్దాం అని అంది. మంజు శరత్ని చూస్తూ, సుమతి మీరు ముగ్గురు లోపలికి వెళ్ళండి, నేను వస్తాను, కొంచెం సార్తో పనుంది అంది. అందరూ నవ్వుకుంటూ లోనికి వెళ్ళిపోయారు. మంజు వచ్చి శరత్ దగ్గర నుంచుని, ఇప్పుడు చెప్పండి సార్ అని అంది. ఏం చెప్పాలి? నేను మీ చేతికి దొరకలేదు అని అన్నారు కదా, అదే అని మీదకి వెళ్తుంది. ఓయ్ దూరం జరుగు, ఏంటి మీదకి వస్తున్నావు? అదే నేను దొరకలేదన్నారుగా, ఆల్రెడీ మీ చేతికి మన పెళ్ళైనప్పుడే దొరికాను కదా, ఇప్పుడు కొత్తగా ఏమిటి దొరికేది? దూరంగా ఉండలేకపోతున్నారా, అందుకే ఇలా అంటున్నారా అంది. ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను ఉండలేకపోవడం ఏంటి? నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు. అవునా, సరే అయితే ఇంక ఇంట్లోకి వెళ్దామా అని ముందుకెళ్ళేది మళ్ళీ వెనక్కొచ్చి శరత్ బుగ్గ మీద ఒక ముద్దిచ్చి వెళ్ళింది. మంజు చేసిన పనికి శరత్కి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. అర్థమైన తర్వాత మంజు అని గట్టిగా అనుకుని, ఉఫ్, ఈ మంజుని నేను ఆడుకుందాం అనుకుంటే ఇదే నన్ను ఆడుకుంటుంది, అమ్మో దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని తను కూడా ఆ ఇంటిలోకి వెళ్ళాడు. ఇంటిలోనికి వెళ్ళేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి గట్టిగా నవ్వుతాడు. శరత్ గట్టిగా నవ్వేసరికి అందరూ శరత్ వైపే చూస్తారు. అందరూ అలా చూసేసరికి సారీ అని చెప్పి బలవంతాన నవ్వు ఆపుకుని వెళ్ళి సోఫాలో రాజశేఖర్ పక్కన కూర్చుంటాడు. అసలు ఏం జరిగిందంటే, మంజు లోపలికి వచ్చేసరికి గంగ కషాయం రెడీ చేసింది. ఆ కషాయం పట్టుకుని గంగ ఇంకా జయంతి గారు రెడీగా ఉన్నారు. మంజు వాళ్ళని చూసి తప్పించుకోవడానికి చూస్తే గట్టిగా పట్టుకుని చిన్నపిల్లలకి తాగించినట్టు తాగిస్తున్నారు. మంజు కాలు చేతులు కొట్టుకుంటూ తాగుతుంది. అది చూసి మన శరత్ బాబు క్లోజప్ యాడ్లో లాగా 32 పళ్ళు కనపడుకుంటూ నవ్వాడనమాట. అది జరిగింది. అందరూ కొంతసేపు కబుర్లు చెప్పుకొని తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు డిన్నర్ చేయడానికి. మన సూర్యబాబు చూడకపోతే ఎక్కడ చిన్నపిల్ల తప్పిపోతుందో అన్నట్టు టైం దొరికినప్పుడల్లా సుమతినే చూస్తున్నాడు. శరత్ చిన్నగా సూర్య పక్కకి జరిగి, ఒరేయ్ చూసింది చాలురా, వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నావు, మీ వదినికి కనుక అనుమానం వచ్చిందంటే నిన్ను నీ తోలు తీసి ఎండగడుతుంది, కాబట్టి కొంచెం నార్మల్గా ఉండు, అర్థమైందా? శరత్ అన్నదానికి ముందు సరే అని తలూపి మళ్ళీ వెంటనే ఈ లోకంలోకి వచ్చి
తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకుని, అది అన్నయ్య అదేం లేదు, నేను మామూలుగానే చూస్తున్నాను అంతే అని అన్నాడు కంగారుగా. అవునా బాబు, నీ చూపులకు అర్థం నాకే కాదు, ఇక్కడున్న అందరికీ తెలిసిపోయేట్టుకుంది. తర్వాత అందరూ సరదాగా డిన్నర్ చేసి జయంతి వాళ్ళు పెట్టిన బట్టలు తీసుకుని సుమతిని వాళ్ళు డ్రాప్ చేస్తామని చెప్పి సుమతిని తీసుకుని బయలుదేరి సుమతి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. మంజు తన స్కూటీ తెచ్చుకుంది కాబట్టి ఎవరి బైక్ మీద వాళ్ళు ఇంటికి బయలుదేరారు. ముందు మంజు వాళ్ళ వెనక శరత్ వాళ్ళు వస్తున్నారు. కొంత దూరం వచ్చేసరికి మంజు స్కూటీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని చూసేసరికి టైర్ పంచర్ అయి ఉంది. మంజు అనిత ఒక పక్కకి ఆగి శరత్ వాళ్ళ గురించి చూస్తున్నారు. శరత్ వాళ్ళు వచ్చి ఏమైందని అడిగారు. వదిన బండి పంచర్ అయిందన్నయ్య. అవునా, మరి ఇప్పుడు ఎలా వెళ్ళేది? నా బైక్ వదిన బైక్ ఇక్కడ ఎక్కడన్నా పార్క్ చేసి మేము మీతో వచ్చేస్తాం అంటుంది అనిత. ఏం వద్దు, మీ ఇద్దరు ఒక బైక్ మీద రండి అంటాడు శరత్. ప్లీజ్ అన్నయ్య, నాకు ఓపిక లేదు, నిద్ర వస్తుంది, ఈ రోజుకి ఇలా వెళ్దాం అని అక్కడ పక్కన ఒక చిన్న కొట్టు ఉంటే అక్కడ బైక్ పార్క్ చేసి వచ్చి సూర్య బైక్ ఎక్కి, అన్నయ్య నువ్వు పోని, వదిన వాళ్ళు వస్తారు అంటుంది. సూర్య సరే అని వదిన నువ్వు కూడా బైక్ అక్కడ పార్క్ చేసి అన్నయ్యతో వచ్చే అని బైక్ ముందుకు పోనిస్తాడు. శరత్ కోపంగా, ఇప్పుడే పాడవ్వాలని బైకు, ఏం చేస్తాం, వెళ్ళి అక్కడ పార్క్ చేసి తొందరగా అని ఉసుక్కున్నాడు. మంజు వెళ్ళి బైక్ పార్క్ చేసి వచ్చి శరత్ బైక్ మీద కూర్చుంది. ముందే చెప్తున్నాను, మీద చేతులు వేయడం కానీ ఆనుకొని కూర్చోవడం కానీ చేయకూడదు, అర్థమైందా అన్నాడు. మూతి 3 వంకలు తిప్పి బైక్ పైకెక్కి శరత్ వెనక కూర్చుంది. మంజు ఆనందానికైతే అవధులు అసలు. మొదటిసారి తన ప్రేమ తన లైఫ్ అయిన వాడి బైక్ ఎక్కి అతని వెనక కూర్చుంది. వెనక నుండి శరత్ని ఆరాధనగా చూస్తూ గాలిలో తేలిపోతుంది. అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవట్లేదు. తను వేసుకున్న చున్ని గాలికి ఎగిరి శరత్ని ఇబ్బంది పెడుతుంటే శరత్ మంజు మంజు అని పిలుస్తున్నా పలకకుండా అలాగే చూస్తూ ఉంది. ఏమిటి మంజు పలకట్లేదు అని బైక్ మిర్రర్ నుండి చూస్తే తననే ఆరాధనగా చూస్తూ ఉన్న మంజు కనపడింది. అది చూసిన శరత్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. ఆ బ్రేక్కి మంజు వెళ్ళి శరత్ మీద పడింది. మొదటిసారి ఇద్దరి శరీరాలు తగిలేసరికి ఇద్దరికి గుండెలో ఏదో అలజడి రేగింది. దాన్ని కప్పిపెట్టి శరత్, ఓయ్ మంజు, ఏం చూస్తున్నా, చున్నీ ఎగురుతున్నా కూడా పట్టించుకోవడంతో ఎక్కడున్నావు అని అన్నాడు. అయినా మంజు అలానే చూస్తూ ఉంది శరత్ని. ఇక లాభం లేదని బైక్ దిగి మంజు భుజాలు పట్టుకుని కదిపి, ఎక్కడున్నావు, పిలుస్తున్నా పలకట్లేదు అన్నాడు. మంజు సిగ్గుపడుతూ, అది సార్, నేను మా ఆయన బైక్ రైడ్కి వెళ్తూ ఒక సాంగ్ వేసుకున్నాను అని అంది. ఓయ్ మీ ఆయన ఎవరు? ఓరి నా ముద్దుల మొగుడా, నువ్వేనయ్యా బాబు అని బుగ్గలు పట్టుకుని లాగింది. అబ్బా అంటూ శరత్ బుగ్గల మీద చెయ్యేసుకుని, ఏమిటిది మంజు అని, సరేరా 2 సైడ్స్ కూర్చో, 1 సైడ్ వద్దు, అసలే నువ్వు ఇక్కడ ఉండడం లేదు, మళ్ళీ కింద పడ్డావు అనుకో, ఎందుకు వచ్చింది, రా వచ్చి కూర్చో అని బైక్ స్టార్ట్ చేశాడు. మంజుకైతే ఇక పండగే. ఇక సంతోషంగా 2 సైడ్స్ కూర్చుంది. శరత్ ఎప్పుడైతే బైక్ స్టార్ట్ చేసి వెళ్తున్నాడో మంజు 2 చేతులతో శరత్ నడుం బిగించి వీపు మీద తల పెట్టుకుని పడుకుంది. శరత్ ఎంత పిలిచినా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుంది మంజు. శరత్ ఎంత పిలిచినా కాదు కాదు, ఎంత అరిచినా పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ అస్సలు పలకట్లేదు. శరత్కి విసుగొచ్చి సైడ్కి బైక్ ఆపి మంజు చేతుల్ని విడిపించబోయాడు. మంజు ఇంకా గట్టిగా పట్టుకుంటూ, అబ్బా అమ్మా కొంచెంసేపు పడుకుంటాను ప్లీజ్ అమ్మా అంది. పాపం శరత్ నిజంగా నిద్రపోతుందేమో అని ఇంకా ఏం మాట్లాడక నిదానంగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, మంజుకి ఇబ్బంది లేకుండా. సూర్య అనిత బైక్ మీద వెళ్తున్నారు. చిన్నన్నయ్య తొందరగా వెళ్ళరా ఇంటికి అంది అనిత. ఎందుకు అన్నాడు సూర్య. మళ్ళీ అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారేమో అని. వాళ్ళు వస్తే నీకేమైందిరా? ఒరే మట్టి బుర్ర, ఇలా ఉంటే ఎలారా? నువ్వు గనక ఇలానే ఉంటే సుమతి మ్యామ్ నీకు పడినట్టే అంది. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు అన్నాడు సూర్య. నేనంతా చూశాను, వెళ్ళిన దగ్గర నుండి నువ్వు సైట్ కొట్టడం, కానీ ఏం లాభం, అది అసలు సుమతి మ్యామ్కి తెలియనే లేదు, నాకు అన్నయ్యకి తప్ప, పోనీ ఏమన్నా హెల్ప్ చేయనా అంది అనిత. అమ్మ రాక్షసి, నువ్వు ఎలాంటి హెల్ప్ చెయ్యొద్దు, అన్నయ్య చూస్తానన్నాడు, అదే కాకుండా వదినికి తెలిసిందో అంతే సంగతి. ముందు నేను వదిన దృష్టిలో సుమతికి ఓకే అయితే అప్పుడు సుమతికి చెప్తాను, నా సంగతి వదిలే, అసలు మ్యాటర్ చెప్పు, ఎందుకు తొందరగా ఇంటికి రీచ్ అవ్వాలంటున్నావు? ఏం లేదురా, వదిన అన్నయ్య కోసమే. నాకు అర్థం అవ్వలేదు, సరిగా చెప్పే అన్నాడు. అనిత నెత్తి మీద ఒకటి కొట్టి, అందుకేరా నేను మట్టి బుర్ర అనేది, వాళ్ళిద్దరూ ఈ నైట్ టైం స్పెండ్ చేస్తారని. దానికి దీనికి సంబంధం ఏంట్రా, సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పు అన్నాడు. ఏం లేదురా, వాళ్ళిద్దరూ పెళ్ళైన దగ్గర నుండి అసలు టైమే స్పెండ్ చేయలేదు, వదిన ఎగ్జామ్స్ అని వంక పెట్టింది, కానీ నాకు అనుమానం మన గురించి అనుకుంటూ,
ఇందాక స్టార్ట్ అయ్యేటప్పుడు నేను నీ బండి మీద వదిన అన్నయ్య బండి మీద వద్దామనుకున్నాం, కానీ వదిన తన బైక్ తీసేసరికి ఏం చేయాలో తెలియక ఎవరు చూడకుండా వదిన బండికి చిన్న కన్నం పెట్టాను. అది అక్కడికి వచ్చేసరికి ఆగింది. ఇప్పుడు మనం తొందరగా ఇంటికి వెళ్ళి అమ్మకు కూడా చెప్పి నేను నా రూమ్ డోరు, అమ్మ తన రూమ్ డోర్ లాక్ చేసుకుంటే ఇంకా వదిన ఈ రోజుకి అన్నయ్య రూమ్లోనే పడుకోవాలి కదా. అందుకు అబ్బా ఎంత మంచి ప్లాన్ వేసావురా, మా చిట్టి రాక్షస్ కూడా తెలివితేటలు పెరిగిపోతున్నాయే అన్నాడు సూర్య. ఏదో అంతా నీ అభిమానంలే అన్నా. ఇద్దరు కలిసి ఇంటికెళ్ళి లక్ష్మి గారికి చెప్పి పడుకోవడానికి రూమ్కి వెళ్ళారు. శరత్ వాళ్ళు కూడా అనిత వాళ్ళు వచ్చిన అరగంటకి ఇంటికి వచ్చారు. ఇంటికొచ్చి బైక్ పార్క్ చేసి బలవంతాన మంజు చేతులు విడిపించి మంజు లేగు ఇంటికొచ్చాం అని పిలుస్తాడు. మంజు బైక్ దిగి వెళ్ళి బెల్లు కొడుతుంటే శరత్ వచ్చి మంజు చేయి పట్టి ఆపి, అసలు నీ కామన్ సెన్స్ ఉందా, అందరూ పడుకుని ఇలా బెల్లు కొడతావు? హలో మాస్టారు, బెల్లు కొట్టకపోతే లోపలికి ఎలా వెళ్ళాలి? నా దగ్గర ఇంకో కీ ఉందిలే, దాంతో డోర్ తీసి వెళ్ళాలి. ఆ ముక్క ముందు చెప్పాలి కదా. అవునా, మాకు తెలియదులే, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నేర్చుకుంటావులే. అవునా, మంచిదైతే ముందు మీ సోదాపి డోర్ ఓపెన్ చేయండి, అసలే నాకు బాగా నిద్రొస్తుంది. ఇప్పటి వరకు నీ బరువు అంతా నా మీదేసి బాగానే పడుకున్నావుగా, ఓ 2 నిమిషాలు వెయిట్ చేయలేకపోతున్నావా ఏంటి అన్నాడు. నా బరువు మోయలేనప్పుడు స్పీడ్గా రావాలి కానీ అంత స్లోగా ఎందుకు వచ్చారు అని నాలుక ఖర్చుకుంది. నేను స్లోగా వచ్చానని నీకెలా తెలుసు అంటే నువ్వు నిద్రపోలేదా? అవును, నేను నిద్రపోలేదు, ఎందుకంటే మా ఆయన వెనక కూర్చొని చేసే జర్నీని ఎలా మిస్ అవుతాను. అవునా, ఇక్కడ మీ ఆయన ఎవరున్నారు అని డోర్ ఓపెన్ చేస్తాడు. ఉన్నానులే, వెనక పెళ్ళాన్ని కూర్చొని ఉన్నా ఎటువంటి రియాక్షన్ లేని ఒక జడ పదార్థం అని గబగబా అనిత రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది. మళ్ళీ అక్కడే ఉంటే ఏదో ఒకటి అంటాడేమో అని. ఎంతసేపు కొట్టినా అనిత డోర్ ఓపెన్ చేయలేదు. ఒక 15 నిమిషాలు కొట్టిన డోర్ ఓపెన్ చేయకపోయేసరికి లక్ష్మి గారి రూమ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అదే పరిస్థితి. ఇక ఏమీ చేయలేక శరత్ రూమ్కి వెళ్ళింది ఈ పూటకి అక్కడ పడుకోవడానికి. మంజు వెళ్ళేసరికి శరత్ రూమ్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఉండేసరికి ఫ్రెష్ అయ్యి బాత్రూంలో నుంచి మొహం తుడుచుకుంటూ వస్తూ చూడకుండా మంజుని గుద్దుకొని ఇద్దరు కలిసి వెళ్ళి వెనక ఉన్న మంచం మీద పడతారు. ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం అవ్వగానే శరత్ పైకి లెగిసి, నువ్వేంటి నా రూమ్లో ఉన్నావు, ఇందాకే నిద్ర వస్తుందన్నావుగా? అంటే అనిత రూమ్ డోర్ లాక్ చేసుకొని పడుకుంది, ఎంత కొట్టినా ఓపెన్ చేయలేదు. పోనీ అత్తయ్య రూమ్లో పడుకుందామని వెళ్తే అత్తయ్య కూడా రూమ్ డోర్ ఓపెన్ చేయలేదు. అందుకే ఇంకేమీ చేయలేక ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పడుకుందామని. అయినా నువ్వు నా రూమ్కి వచ్చి పడుకోవడం ఏంటి? ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో బయట వాళ్ళ రూమ్కి వెళ్ళలేదు, నా మొగుడు రూమ్కే వచ్చాను అంది. నేనేమి నీ మొగుడిని కాను, నువ్వు నాకు బయట దానితో సమానం అన్నాడు. అదేంటి అలా అంటారు? మీరు నాకు తాళి కట్టారు. తాళి కట్టినంత మాత్రాన సొంతం అవుతారా? సార్, మీరు అలా అనద్దు. నేను మిమ్మల్ని ప్రేమించాను, కానీ నేను నిన్ను ప్రేమించలేదు కదా. మరైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్ళి ఎందుకు చేసుకున్నానేది నీకు కూడా తెలుసు. నువ్వు పడే ఆ విషయం గుర్తు చేయొద్దు మళ్ళా. మీరు ప్రేమించలేదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా. అయితే మీరు కూడా నన్ను, అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను కాబట్టి. మంజుకి ఆ మాట వినగానే తన మీద పిడుగు పడ్డట్టయింది. అలా కూర్చునిపోయింది బెడ్ మీద. మళ్ళీ తనే కొంచెం తేరుకుని, మీరేం చెప్తున్నారు సార్, నాకు అర్థం అవ్వట్లేదు. చాలా నింపాదిగా, నీకు అర్థం అవ్వకపోవడానికి ఏముంది, నేను ఒకరిని ప్రేమించానని చెప్తున్నాను. మరి మీరు ఎవరినో ప్రేమిస్తే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు అంటే నీ పొగరకి నీకు గుణపాఠం చెప్పడానికి. నీకు ఎంత పొగరు లేకపోతే ఒక మగవాడికి అలాంటి గిఫ్ట్ పంపుతావు అసలు? అందుకే పెళ్లి చేసుకున్నాను. సార్, నాకు గుణపాఠం చెప్పాలనంటే మీకు పెళ్ళి కనపడిందా? ఇంకా మీకు ఏ దారి కనపడలేదా? లేదు, ఇదే నీకు సరైందని. మరి మీరు ఇప్పుడు నన్ను చేసుకుని మీరు ప్రేమించిన అమ్మాయికి కూడా ద్రోహం చేశారు కదా. నేనేమీ తనకు ద్రోహం చేయలేదు. నేను ఎలాగో తనతోనే ఉంటాను, కానీ నాకు తనతో లైఫ్ షేర్ చేసుకోవాలని అంతే. మ్యాక్సిమం 1 సంవత్సరం, అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. అందుకే. అయినా నేను పెళ్లి చేసుకున్నాను, కానీ అసలు టచ్ కూడా చేయలేదుగా. ఇంకా ఎందుకు నీకు బాధ? అందుకే పెళ్ళి కూడా ఎవరికి తెలియకూడదని ఎవరిని పిలవకుండా చేసుకున్నాను కదా. అంటే ఏముంది? మా అమ్మ, చెల్లి, తమ్ముడి దృష్టిలో నువ్వే నా భార్యవి, ఈ ఇంటి కోడలివి. ఈ ఇంటి కోడలుగా నువ్వు చేయాల్సినవి నువ్వు చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత నీ ఇష్టం. ఇక్కడ ఉన్నా ఓకే, లేకపోతే వెళ్ళిపోయినా ఓకే. ఒక్క నిమిషం శరత్ చెప్పిన దానికి తల తిరిగినట్టయింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి అని అనుకుని శరత్ వైపు చూసి, మీరు ప్రేమించిన విషయం అత్తయ్యకి తెలుసా? లేదు, అందుకే గనికి చెప్పేది. మా అమ్మకి కోడలివి నువ్వే అని చాలా నిర్లక్ష్యంగా చెప్తాడు. అలా చెప్పగానే మంజు కోపంగా శరత్ కాలర్ పట్టుకుని, అసలు ఏమనుకుంటున్నారు సార్ మీరు? నా జీవితాన్ని నాశనం చేసి
ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? నేను ప్రపోజ్ చేసిన రోజే మీరు వేరే వాళ్ళని ప్రేమించినట్టు చెప్తే నేను అలా చేసేదానికి కాదేమో. మీరు ఏమీ చెప్పకుండా ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు అసలు? నేనేమీ తీసుకొని రాలేదు, అంతా నీ చేతుల్లో నువ్వే చేసుకున్నావు. దానికి నన్నంటే నేనేం చేయలేను. కానీ ముందు నువ్వు నా రూమ్లో నుండి వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఏం మాట్లాడకుండా కదలకుండా అలానే నించుని ఉంది. నీకే చెప్పేది, బయటికెళ్ళు అంటే దెయ్యంలాగా అలా నించొని చూస్తున్నావేంటి? నీకు వినపడ్డం లేదా? ఇప్పుడు నేను ఏం చేయాలి? మా అమ్మ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ప్లీజ్ మీరు చెప్పింది అబద్ధమని చెప్పండి అంది. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను నిజమే చెప్తున్నాను. ముందు నువ్వు బయటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించుకో. నువ్వేం చేయాలనేది ఇంకో విషయం. ఈ సంగతి ఎవరికి తెలిసినా నేను ఊరుకోను. ఇప్పటి వరకు ఎవరూ నాలో చూడని షరతుని చూస్తావు. అలాగే మా చెల్లి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, బాగా గుర్తుపెట్టుకో. ఇంకా నన్ను విసిగించకుండా బయటికెళ్ళు అని మంజు కదలకపోయేసరికి మంజు చేయి పట్టుకొని డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి తోసి తలుపు వేసుకుని వచ్చి బెడ్ మీద పడుకుని ఫోన్లో ఉన్న ఫోటో చూసుకుంటూ పడుకున్నాడు. మంజు బాల్కనీలో అలా కూర్చుండిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఈ విషయం ఎవరికి తెలిసినా ఎవరూ తట్టుకోలేరు. మరి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.